ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయిన దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపగలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, గడిచిన రాత్రి కాలమంతను కూడా మా అందరికీ మీరు తోడై ఉన్నందుకు వందనాలు తండ్రి. మా అందరినీ మంచి నిద్రతో సంతృప్తి పరిచినందుకు కృతజ్ఞతలు ప్రభువా. అవును తండ్రి, ఈ రోజును చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. అయినప్పటికీ మీ కృపను బట్టి మా అందరినీ సజీవులుగా ఉంచారు ప్రభువా. మరొక విలువైన శ్రేష్టమైన దినాన్ని మాకు బహుమానముగా దయచేశారు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 150వ కీర్తన 5వ చరణము. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. ఎస్ లార్డ్, అవునయ్యా, ఈరోజు మాకు కలిగి ఉన్న ప్రతి దానిని బట్టి మిమ్మల్ని స్తుతించే వారిగా మేము ఉండాలి తండ్రి. అయా, మమ్మల్ని సజీవులుగా ఉంచారు, మమ్మల్ని క్షేమంగా ఉంచారు, మా యొక్క ప్రతి అవసరతను తీరుస్తున్నారు. మాకొక తండ్రి గృహం ఇచ్చారు తండ్రి, మాకు తండ్రి కుటుంబాన్ని దయచేశారు. మేము వెళుతున్న వస్తున్న ప్రతి చోట మీ కంచె కాపుదలతో క్షేమాన్ని దయచేశారు. ప్రతి విషయంలో తండ్రి మమ్మల్ని కాపాడుతున్నది, రక్షిస్తున్నది మీరు గనుక తండ్రి మిమ్మల్ని మేము స్తుతించేవారిగా, మిమ్మల్ని ఆరాధించేవారిగా, సంతోషంగా ఆయా స్తుతి పాటలు పాడేవారిగా మేము ఉండాలని తెలియజేస్తున్నారు. ఎస్ లార్డ్, భక్తుడు కీర్తించిన రీతిగానే ప్రభువా, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా స్తుతించేవారుగా ఉండడానికి సహాయం దయచేయండి. అయా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి, ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాం. వారందరికీ మీరు తోడై ఉండండి. వారి హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనను కూడా సఫలపరచండి నాయన. అయా, నమ్మదగిన దేవుడవు, నీతిమంతుడవు గనక మేము ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యాలు అయా మా అందరి జీవితంలో ఈరోజు జరిగించండి. అయా, చేస్తున్న ప్రతి పనిలోనూ, ఆగిపోయిన ప్రతి పనిలో తండ్రి మరలా మేము ముందుకు వెళ్ళటానికి కృప చూపించండి తండ్రి. ఎవరైతే ఈరోజు శుభకార్యాలు జరిగించుకుంటున్నారో వారందరినీ దీవించండి ప్రభువా. ఈ రోజున ప్రభువా, మా ప్రతి ఒక్క మార్గంలో కూడా మీ కంచె కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక ప్రాంతాల గుండా, అనేక వాహనాల గుండా మేము వెళ్తుండగా తండ్రి క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణాలు మీరు మాకు దయచేయండి. ఏ అపాయాలు, ప్రమాదాలు మమ్మల్ని తాకకుండా మీరే మమ్మల్ని కాచి కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈరోజు గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ మీ కంచె దయచేయండి, మీ కాపుదల దయచేయండి ప్రభువా. ప్రభువా, ఎవరైతే ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళుతున్నారో వారు చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉండులాగున వారికి సహాయం దయచేయండి. జ్ఞానముతో వారిని నింపండి తండ్రి. అయ్యా, మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ప్రతి నిమిషాన్ని వాడుతూ తండ్రి మీ నామాన్ని ఘనపరిచే విధమైన కృప దయచేయండి. అయా, అపవాదిని సిగ్గుపరిచే జీవితాలు మాకు దయచేయండి తండ్రి. ఎటువంటి విభేదాలు, గొడవలు, ప్రతీకార చర్యలు, కోపాలను బట్టి మేము ఈ రోజున మా సాక్ష్యాన్ని కోల్పోకుండా కృప చూపించండి తండ్రి. ప్రభువా, ఈ రోజున మా ప్రతి అవసరతను కూడా తీర్చమని, ఆహార విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక పరంగాను మీ సహాయం మాకు అనుగ్రహించమని, ఆత్మీయంగా ముందుకు వెళ్ళులాగున కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఎంతోమంది బిడ్డలు ఈరోజు డెలివరీస్ కోసమని, ఆపరేషన్స్ కోసమని, చెకప్స్, రిపోర్ట్స్ కోసమని ఎదురు చూస్తున్నారు, హాస్పిటల్స్కి వెళ్తున్నారు. వారందరికీ మీరు తోడై ఉండండి, మీ సహాయం వారికి అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున అపవాది చెరల్లో ఏ ఒక్కరు కూడా పడిపోకుండా అయా మాకు కృప చూపించండి. మీ కృప, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అయా మేము కూడా మీ యొక్క ఉన్నతమైన, శ్రేష్టమైన మాటలు మాకు తెలిసిన కొందరికైనా ప్రకటించే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.